రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అపఖ్యాతి పాలు చేసేందుకు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ₹100 నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్ను జగన్మోహన్ రెడ్డి ఫోటోతో మార్ఫింగ్ చేసి రాజ్యాంగాన్ని, చట్టాలను అగౌరవపరుస్తూ అపహాస్యం చేస్తున్నారని, ఇటువంటి వారిపై పోలీసులు, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం నాయకులు నరహరి రెడ్డి, దొరబాబులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధికారాన్ని అడ్డదోవలో దక్కించుకోవాలన్న దురుద్దేశంతో విపక్షాలు ఈ తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల అధికారులు, పోలీసులు, సంబంధిత స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిపై ₹100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ను ఫోటోతో మార్పింగ్ చేసే దుష్ప్రచారాన్ని పాల్పడుతున్న వ్యక్తులను, వారి వెనుక ఉన్న శక్తులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి, సోము, వేణు, రాజేష్, భారతి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కొన్ని కల్పిత పత్రాలు తయారు చేసినవి, దాన్ని మార్పుడు అంటాం మనము, మార్ఫింగ్ చేసి ₹100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వము తయారు చేసే పత్రము. మన ఇంటి పత్రాలన్నీ చూసే ఉంటారు జనరల్గా అందరూ. అటువంటి ఇంటి పత్రాలు కూడా ₹100 స్టాంప్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఫోటో వేసి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఈ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా చట్ట వ్యతిరేకమైన చర్య, ఇది తీవ్రమైన నేరం, ఇది ఈ విధంగా మార్ఫింగ్ చేయడం అనేది. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా అటువంటి మార్ఫింగ్ చేసిన వ్యక్తులకు ₹100 స్టాంప్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర ఫోటో వేసి సర్క్యులేట్ చేయడము, సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించడము, ఈ ఎన్నికల్లో అనుచితమైన లబ్ధి పొందాలి, ఏదో విధంగా గెలవాలి అన్నటువంటి దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎంత మాత్రం సహించే విషయం కాదు. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ సంబంధిత ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు తగు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సర్క్యులేట్ చేశారో వారి మీద, ఎవరైతే అప్లోడ్ చేశారో వారి మీద, ఎవరైతే తయారు చేశారో వారి మీద, వారి వెనకాల వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తుల మీద, శక్తుల మీద, పార్టీల మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఒకప్పుడు మనం చూసాము, ఈ యొక్క స్కామ్ జరిగింది, ఈ మన ఇండెక్స్ సంబంధించి టెలిగి స్కామ్ జరిగింది. ఆ టైప్లో దీన్ని కూడా ఈ విధంగా చేస్తున్నారు. ప్రజలు భయభ్రాంతికి గురవుతున్నారు. చూస్తే ఈ విధంగా ఎవరన్నా చేస్తారు, ఏ ముఖ్యమంత్రి కానీ, ఎటువంటి ప్రభుత్వ అధికారి కానీ ఈ విధంగా ఫోటోలు వేసుకోరు.